స్టవ్ వెలిగించడమే ఆలస్యము. 2 అంటే 2 నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుంది. అది కూడా 2 ఐటమ్స్తోనండి. ఇదైతే మా సైడ్ ఎక్కువగా చేసుకునే నూసిమ్మిటి నువ్వులతో చేస్తారు. ఎక్కువ శాతం నాగల చవితికి చేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటారండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎలా చేసుకోవాలో చూసేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్న తర్వాత 1 కప్పు నువ్వులు వేసుకొని చిన్న మంట మీదే బాగా వేగేలాగా వేయించేసుకున్న తర్వాత ఇదిగో వీడియోలో చూపించినట్టు కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి మిక్సీలో వేసేసుకోవడమే. అయితే 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి. రెండింటిని ఒకసారే వేయకుండాన ముందైతే నువ్వులు వేసేసుకొని లైట్ బరకునేటట్టు మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ముందే తురుము పెట్టుకున్న 1/2 కప్పు బెల్లాన్ని కూడా వేసేసుకొని తర్వాత కోర్సుగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకున్నట్టు కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవడమే. ఎక్కువ శాతం నూజిమిడి ఇలానే తింటారు. ఇలా పొడి పొడిగా స్పూన్తో తింటూ ఉంటారు. నేనైతే ఉండలు చుట్టేస్తున్నానండి. అంటే పిల్లలు మీద వేసేసుకుంటారు కదా, పొడి పొడిలాడుతూ ఉంటేనే, అందుకోసమని ఉండలు చుట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఉండలు చుట్టేటప్పుడు చూసారా ఆయిల్ అనేది ఎలా పైకి వస్తుందో నువ్వుల్లో ఉన్నది. చిన్నపిల్లలకి అయితే రోజుకొకటి ఇచ్చారంటే ఎముకలు కూడా చాలా బలంగా ఉంటుందండి. ఎక్కువ శాతం ఈ నువ్వులతో చేసే సిమ్మిటి తెలిసే ఉంటుంది. కానీ కొంతమంది తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా బలమైన ఫుడ్ కూడా ట్రై చేయండి.